హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చానంట అనుకుంటున్నారా? సో ఈరోజు సమ్మర్ స్పెషల్ రోజ్ సిరప్ ఎలా చేయాలో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను అన్నీ కూడా ఆర్గానిక్ రోజెస్ తీసుకున్నాను. వీటికి అన్నీ కూడా పెటల్స్ మొత్తం తీసేసి ఆ కాడలు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసేసేయండి. ఈ పెటల్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక మెజరింగ్ కప్ తీసుకోండి. అన్నీ కూడా మీరు ఆ కప్తోనే మెజర్ చేసుకోవడానికి. ఇంకా నాకైతే ఇక్కడ ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ఈ 2 కప్స్ తీసుకుంటున్నాను. సో ఈ కప్తోనే 2 కప్స్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ కూడా మీరు ఆ కప్తోనే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 కప్స్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కలర్ మొత్తం కిందకి డిప్ అవ్వాలి. చూస్తున్నారా, పెటల్స్ మొత్తం వైట్ కలర్లోకి వచ్చేసినాయి. చూసారా, అలా కలర్ మొత్తం కిందకి డిప్ అయిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తోనే 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మొత్తం షుగర్ మెల్ట్ అయిపోయి దగ్గరికి పాకం స్టార్టింగ్ ఎట్లా పట్టుకుంటే మనకి జిగురులాగా వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మెల్ట్ చేసుకోండి. నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసాను, కావాలంటే మీరు 2 డ్రాప్స్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కన్సిస్టెన్సీ రాగానే నేను హాఫ్ లెమన్ అయితే ఇక్కడ స్వీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మొత్తం కూడా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ జార్లోకి అయితే స్టోరేజ్ చేసుకుంటే మన టేస్టీ రోజ్ సిరప్ రెడీ అయిపోయింది. దీంతో మహమ్మద్ కా షర్బత్, రోజ్ మిల్క్ చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. అవన్నీ ఎలా చేసుకోవాలో ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.